హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ పాలకూర పప్పు మన రెసిపీ మన ఛానల్లో ఉంది. మళ్ళీ ఈ వీక్లో ఇంకోసారి చేసుకున్నాం అనమాట. ఇది ఇంకో స్టైల్లో చేశాను. లాస్ట్ టైం పాలకూర అంతా కుక్కర్లో పెట్టాను కదా. ఇప్పుడు అలా కాకుండా కొంచెం ఆకుకూర ఎక్కువ ఉందని చెప్పి కుక్కర్లో పట్టట్లేదని చెప్పి ముందు పప్పు కడిగేసిన తర్వాత అందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసేసుకున్న తర్వాత అది కుక్కర్ పెట్టేసి ఆకుకూర సైడ్లో విడిగా మగ్గబెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత పోపు వేసేటప్పుడు పప్పు అంతా స్మాష్ చేసేసి మగ్గబెట్టిన ఆకుకూర కూడా అందులో వేసేసి తాలింపు వేసాను. మేము తాలింపులో కంపల్సరీ ఇంగువ వేసుకుంటాము. ఆల్రెడీ ఆ విషయం నేను మన యూట్యూబ్ వీడియోస్లో షేర్ చేశాను. మెంతిపిండి కూడా మేము డైలీ వాడతాము. మీ డైట్లో కూడా మెంతిపిండి యాడ్ చేసుకోమని కూడా నేను చెప్పాను. అలా ఎంతమంది ట్రై చేశారు? ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే మెంతిపిండి మీ రెసిపీస్లో యాడ్ చేసుకోవడం ట్రై చేయడం మర్చిపోవద్దు. అలా ట్రై చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి. హెయిర్ అయితే చాలా గ్రోత్ ఎక్కువ ఉంటుంది మెంతిపిండి వాడడం వల్ల. ఇంకా షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అన్నమాట లైఫ్లో. అదే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, షుగర్ లేని వాళ్ళకి లెవెల్స్ కొంచెం తగ్గుతాయి. షుగర్ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా డైలీ మెంతిపిండి ఏదో రకంగా యూస్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అన్నమాట. ఇంకా పప్పు విషయానికి వచ్చేస్తే మగ్గ పెట్టేసి అట్లా తాలింపు వేసేసాను అనమాట. ఇంకా చాలామంది పాలకూర టమాటో కలిపి వండకూడదని అంటారు కదా, అది ఎందుకు మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే పాలకూర పప్పులో కూడా టమాటా వేసుకుంటాము. టమాటా వేసుకుంటేనే మాకు నచ్చుతుంది. మీలో ఎవరు అలా వేసుకోకుండా ఉంటారు అది కూడా చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీకు క్లీనింగ్, వాషింగ్, అదే పప్పు కడగడం, పాలకూర కడగడం అవేం చూపించట్లేదు కదా, అందుకని మేము అలాగే తినేస్తామని అనుకోకండి. మా దగ్గర ప్రస్తుతానికి స్టాండ్ లేదనమాట. అవన్నీ తీయడం కుదరట్లేదు. ఇదే నేను ఒక షెల్ఫ్లో పెట్టి తీస్తాను వీడియో. అందుకని కడిగేటప్పుడు, ఆకుకూర కడిగేటప్పుడు, పప్పు కడిగేటప్పుడు అవేం మీకు చూపించడం కుదరట్లేదు. అందుకని మేము కడుక్కోలేనట్టు కాదు, 2-3 టైమ్స్ వాష్ చేసినాకే వాడుకుంటాము. ఎందుకంటే బయట అంతా ఎక్కడ పడితే అక్కడ మట్టిలో అన్నీ తీసుకొని వస్తారు కదా. అలానే ఎక్కువ కూడా వాష్ చేయకూడదు. ఎక్కువ వాష్ చేసినా అందులో పోషకాలు అన్నీ పోతాయి. మామూలుగా కొంచెం మట్టిపోయేంత వరకు వాష్ చేసుకుంటాము. వాష్ చేసుకున్నాకే వాడతామన్నమాట. కానీ మీకు నేను ఆ క్లీనింగ్ అదే కడిగినవి అవి చూపించడం నాకు కుదరట్లేదు. మాకు ఇది లేకపోవడం వల్ల, స్టాండ్ లేకపోవడం వల్ల. ఫ్యూచర్లో స్టాండ్ తీసుకొని మీకు ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అలా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్టైల్లో పాలకూర పప్పు ఎలా చేస్తారో రెసిపీ నాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అందరూ కుదిరినంత వరకు వీక్లో 3 టైమ్స్ అయినా ఆకుకూర మీ డైట్లో యాడ్ చేసుకోండి, మంచిది కదా. మెంతిపిండి కూడా యాడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతే ఈ వీడియో. అందరికీ షేర్ చేయండి మన రెసిపీస్, మన వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. తెలుగులో అది తెగ రుచి. ఆత్రేయపురము
రేకు అతిథిలా అది బహురుచి. నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు, ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు. వంటింటి వైపే చూస్తే చంటోడే అయిపోతావు, అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు.